నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను యోగిత. హైదరాబాద్ రాజకీయాల్లో ఆయనదొక ప్రత్యేకమైన స్థానం. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజధాని రాజకీయాల్లో తన బలమేంటో చూపించారు. ఆయనే ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్న క్రమంలో ఆ విషయాలన్నీ ఆయనతోనే చర్చిద్దాం. నమస్తే దానం నాగేందర్ గారు. నమస్తే మేడం. సో ఎలా ఉన్నారు? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పనులు ఎలా జరుగుతున్నాయి? ఈ పనులు అంటే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలే ఉంటాయి, జనరల్గా పర్సనల్ పనులు అనేది ఏముండదు. సో మాకు రొటీన్ హైదరాబాద్లో మా నియోజకవర్గమే కాకుండా హైదరాబాద్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో కూడా జనరల్గా మాకున్నటువంటి పాత పరిచయాలు కానీ లేకపోతే మేము గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సందర్భంలో కానీ ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉంటాం కాబట్టి అక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ముందు మా దగ్గరికే రావడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. అలా గ్రేటర్ హైదరాబాద్లో ఎవరికైతే వేరే నాయకులతో యాక్సెస్ ఉండదో వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం అనేది గత ఎన్నో సంవత్సరాలు నడుస్తుంది. అందులో భాగంగా నా దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా నా వంతు సాయం ఇట్లా డిపార్ట్మెంట్ పరంగా కానీ ఇప్పుడు ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా మేము అధికారులతో ఎప్పుడు కూడా మంచి సత్సంబంధాలు పెట్టుకొని ప్రజా సమస్యల మీద వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి ఈ పనులు సాగుతూనే ఉంటాయి. మన తెలంగాణ రాజకీయాలు ఎంత వాడివేడిగా ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. సో ప్రస్తుతం చూసుకుంటే హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. మరి ఇందులో ఎటువంటి అవినీతి లేదని కేటీఆర్ ఏమో సవాల్ విసురుతున్నారు. మీరేమంటారు ఈ ఇష్యూ గురించి? ఇప్పుడు ఫార్ములా ఈ అనేది హైదరాబాద్కు రావడం అనేది హైదరాబాద్ ఒక బ్రాండ్ని ఇమేజ్ని పెంచిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఫార్ములా 1 తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే అక్కడ గచ్చిబౌలిలో పెద్ద ఎత్తున మన భూసేకరణ చేయడం జరిగింది. అది ఫార్ములా 1కు ఇవ్వాలని దానికి కావాల్సినటువంటి టీం కూడా అంతర్జాతీయ టీం కూడా రావడం జరిగింది. అప్పుడే ఫార్ములా 1 వస్తుందని భావించాము. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు రాలేకపోయినా ఇప్పుడు ఫార్ములా ఈ రావడం అనేది హైదరాబాద్ సిటీకి స్పెషల్లీ ఆ ఫార్ములా ఈ రేస్ మొత్తం మా నియోజకవర్గంలో నడిచింది, ఖైరతాబాద్లోనే నడిచింది. అంటే హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి చాలా దోహదపడ్డది. అంతర్జాతీయ యొక్క దృష్టిని కేంద్రీకరించడంలో అది ప్రముఖమైనటువంటి పాత్ర పోషించిందని చెప్పడంలో ఇప్పుడు అవినీతి ఉందా లేదా అనేది మనము చెప్పడం ఎందుకంటే చెప్పలేము. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ పరంగా నోటీసులు ఇచ్చారు, కానీ కేటీఆర్ గారు మాత్రం కేటగిరికల్గా చెప్తున్నారు అవినీతి జరగలేదు, హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికే ఇది ఎన్నో సంస్థలు పోటీ పడ్డా కూడా ఒక సందర్భంలో ఇది దుబాయ్కు తీసుకెళ్ళాలి అన్నప్పుడు కూడా నేను పోటీ పడి అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చామని చెప్పారు. కాబట్టి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది హైదరాబాద్కు రావడం సంతోషంగానే అది హైదరాబాద్ ఇమేజ్ని పెంచిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అవినీతి విషయంలో డిపార్ట్మెంట్ ఈడీ కానీ లేకుంటే యాంటీ కరప్షన్ కానీ లేకుంటే కోర్టు కానీ వారు నిర్ణయించే వరకు మనము దాని మీద స్పందించడం కరెక్ట్ కాదని నేను భావిస్తాను. సో కేటీఆర్ అవినీతి బయట పెడతాం, త్వరలోనే బయట పెడతామని చెప్పేసి గతంలో అన్నారు. మరి ఎప్పుడు బయట పెట్టబోతున్నారు? నేనేమంటున్నాను అదే అంటున్నాను, అవినీతి బయట పెట్టాలంటే ఉంటే ఇమీడియట్గా పెట్టేస్తే ఈ గొడవనే ఉండదని నా భావన. పెట్టాలని పెడితే ఉంటే పెట్టేస్తే గొడవ ఉండదు. రోజు రోజుకి ఇదంతా ఏంటంటే ప్రజల్లో ఒక లేనిపోయిన ఒక ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అవినీతి ఉంటే ఇమీడియట్గా మనము చేసేస్తే ఆయన ప్రూవ్ చేసుకుంటే అవినీతికి లేదు జరగలేదని ఆయన ప్రూవ్ చేసుకుంటే సంతోషమే. లేని పక్షంలో ఉంది అని గవర్నమెంట్ ప్రూవ్ చేసి వారి మీద ఏం చర్యలు చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటే అది చట్టంతో కూడుకున్న పని కాబట్టి దాని మీద మనం స్పందించడం కరెక్ట్ కాదని నేను భావిస్తాను. అండ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం హైడ్రా భయం అనేది హైదరాబాద్లో చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో దీనికి సంబంధించి మీరు కూడా విమర్శలు చేశారు. ఈవెన్ ఏవి రంగనాథ్ పైన కూడా మీరు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఈ హైడ్రాకి సంబంధించి కూడా దీని అవసరం ఎంత ఉంది ఏంటి, మీరేం చెప్తారు? హైడ్రా విషయంలో మాత్రం నేను స్పందించిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా దాని మీదే స్టిక్ అనే ఉన్నాను. నిన్న కూడా నేను రంగనాథ్ గారు కూడా పర్యటించడం జరిగింది. అప్పుడు జరిగిన పొరపాటుని ఆయన దృష్టికి తీసుకొచ్చాను. ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలము ఒక ప్రైవేట్ వ్యక్తులేమో మాది అంటున్నారు, ప్రభుత్వమేమో మాది అంటున్నాము. సరే ఏదైనా అది ప్రభుత్వ పరంగా ఉంది. ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళ స్థలం ఒక పక్కన ఉంటే అది వేరే దగ్గర ఉన్న స్థలాన్ని అంటే వాళ్ళ దారి
ప్రజలు రాకపోకలున్న దారిని మూసేటువంటి ప్రక్రియ జరుగుతుందని నిన్న కూడా నేను పర్సనల్గా రంగనాథ్ గారు చూపించాను. రాకపోకలు అనేది ఒక మనిషి దారి ఆపడం అనేది అంటే ఆయన స్వేచ్ఛని మీరు హరిస్తున్నట్టే లెక్క. రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కుని ఏ మనిషి ప్రతివాడు స్వేచ్ఛగా బతికేటటువంటి అధికారం రాజ్యాంగంలో మనకి ఇచ్చింది. కానీ మీరేం చేస్తున్నారు, ఆ వ్యక్తి యొక్క ఇది దారి రాకపోకల్ని మీరు ఆపుతా ఉన్నారు. ఎటు పోవాలి మరి? ఇప్పుడు నా ఇంటికి దారి ఉంది, నేను ఇక్కడ ముయ్యాలంటే ఇక్కడ మూసుకోవచ్చు, గేట్ వేసి పెట్టుకోవచ్చు. పేదలకి అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరిగింది. రెండోది ఏంది, మెయిన్గా ఓవరాల్గా ఈ హైడ్రా విషయంలో ప్రభుత్వానికి 2 విషయాలలో చెడ్డ పేరు వచ్చింది. ఏది, ఇప్పుడు మీరు మూసీ నదిలో ఉన్నటువంటి బఫర్ జోన్లో ఉన్న ప్రాంతాన్ని తీయాలని కేసీఆర్ గారే చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు చెప్పినప్పుడు ఏం చెప్పారు అంటే, ఈ మూసీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించాలి, హైదరాబాద్కు ఒక మంచి ఇమేజ్ వస్తుంది దీనివల్ల అని చెప్పారు. అప్పుడు ఒక సోషో ఎకనామిక్ సర్వే చేసి ఆ సర్వే ద్వారా అందరినీ ఒప్పించడం జరిగింది. ఒప్పించి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పంద పథకాలు కూడా మన పత్రాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని చోట్ల కుకుట్పల్లి అనుకోండి, బాచుపల్లి అనుకోండి, ఇంకో దగ్గర అనుకోండి, సో వాళ్ళు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీద వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా కొట్టిరు అనేది ఒకటి చెడ్డ పేరు వచ్చింది. మూసీ మాత్రం తీయాలని హైదరాబాద్ సిటీ కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా తీసి వాళ్ళకి ఎక్కడైనా సేఫ్ జోన్లోకి పంపించాలనేది అందరి ఆలోచన. ఎందుకంటే ఆ మురికి కాలువలో వాళ్ళు నివసిస్తున్నారు అంటే ఎన్నో రకాల అనారోగ్యానికి గురవుతారు. కంటామినేటర్ వాటర్ తాగి బోర్వెల్ వేస్తారు. ఆ బోర్వెల్ కూడా ఆ మూసీ నుంచి వచ్చే వాటర్ ద్వారానే ఆ వాటర్ వస్తుంది. అదే వాటర్ తాగుతారు, అదే స్నానం చేస్తారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దానికి అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ మూసీ సుందరీకరణ పనులు ఎంతవరకు అవసరం అనుకుంటున్నారు? ఎట్ ద సేమ్ టైం ఆ మూసీ బాధితులకు కూడా ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఇప్పుడు సౌత్ కొరియాకు ముఖ్యమంత్రి గారు ఒక టీం పంపించారు. సౌత్ కొరియాలో కూడా నగర నడిబొడ్డున ఈ మురికి కాలువ పోతుంది అని అప్పుడు ఆలోచించి ఆ మురికి కాలువని సుందరీకరించినందుకు అదొక టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. ఉస్మాన్ సాగర్ నుంచి, హిమాయత్ సాగర్ నుంచి వచ్చే ఈ నాల అంటే వచ్చేదేమో అక్కడ వికారాబాద్ నుంచి ఎక్కడి నుంచో వస్తుంది, ఇది బల్కాపూర్ నాల. ఈ మొత్తం అంతా కూడా ఇది ఇక్కడ వచ్చిన దానికి అదంతా సుందరీకరణ జరిగితే రోజు మార్నింగ్ వాకర్స్ అనుకోండి, విజిటర్స్ అనుకోండి, ఇప్పుడు ఎవరే కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ ప్లేసెస్కు విజిట్ చేస్తారు. గోల్కొండ అనుకోండి, లేకుంటే మ్యూజియం అనుకోండి, లేకపోతే చార్మినార్ అనుకోండి, ఇలాగ ఇవన్నీ కూడా హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ ఆ మూసీ పరివాహక ప్రాంతాలే ఉన్నాయి. అవన్నీ కూడా అందరు కూడా వచ్చే టూరిస్టులు చార్మినార్ పోతారు, గోల్కొండ పోతారు, మనకు ఉన్నటువంటి మ్యూజియం వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి మ్యూజియం చూసుకుంటారు. మ్యూజియం పక్క పొంటే ఈ నాలా ఉంది. ఆ మురికి వాసనతోని ఇంత మంచి మ్యూజియంలో చారిత్రకు సంబంధించిన ఎన్నో అందులో సంఘటనలు మనం చూడడానికి దొరుకుతాయి. అలాంటి దాంట్లో వచ్చినప్పుడు అంత లోపల ఉన్నటువంటి కొంచెం మన ఇది ఉన్నటువంటి ఒక హిస్టరీ చూసిన తర్వాత బయటికి వస్తే ఈ నాలా వల్ల ఇబ్బంది ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించారు, ఇది ఒకసారి చేస్తే ఇంకా టూరిస్టులను ఎక్కువ అట్రాక్ట్ చేయొచ్చు, హైదరాబాద్కి ఇంకా బ్రాండ్ పెరుగుతుంది అనేది ఆలోచన. కాబట్టి అది అవసరమని అది మేము కూడా భావిస్తాం. మీరు ఏవి రంగనాథ్ గారి మీద ఆగ్రహం ఏదైతే వ్యక్తం చేశారో ఆ సమయంలో కేసు కూడా మీ పైన నమోదైంది. సో అంతవరకు పరిస్థితి ఎందుకు వచ్చింది? పరిస్థితి ఏం లేదు, నేను పోవడం మాత్రం పోయాను. ఈ వచ్చేపోయే దారి మీరు మూస్తున్నారు, ఇది మీరు ఫండమెంటల్ రైట్ని హరించే అధికారం ఎవరికి లేదు అని చెప్పి నేను మాట్లాడడానికి వెళ్ళాను. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేశంతో గోడ గులగొట్టారు. గోడ గులగొట్టిన తర్వాత రంగనాథ్ గారు నా మీద ఏం కేసు పెట్టలే. ఇక్కడ డీసీపీ ఉన్నాడు, ఆయన నేనే మొత్తం సుప్రీం అనుకుంటాడు. ఇక్కడ హైదరాబాద్లో ఒక డీసీపీ ఉన్నాడు, ఆయన నేనే సుప్రీం అనుకొని ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా దాని మీద పెద్ద ఎత్తున భూదత్తంలో చూపించి నేను మంచి చాలా నీతివంతుడు అన్నట్టుగా చూపించుకుంటాడు. కాబట్టి ఆ డీసీపీ వల్లనే హైదరాబాద్లో తెలంగాణలో స్పెషల్లీ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది. ఆ డీసీపీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే సంతోషంగా ఉంటుంది. కానీ ఎవడి మీద పడతాని మీద కేసులు వేసుడు, పోయిన కేసులు 20 ఏళ్ళ కేసులు తీసి వాళ్ళ మీద కేసులు వేసుడు. నేను పార్లమెంట్ ఎలక్షన్ కొట్లాడితే పార్లమెంట్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత ఉంటాయి. నేను పార్లమెంట్ ఎలక్షన్ కొట్లాడితే 12 కేసులు పెట్టాడు నా మీద. అలాగా సోమోటో కింద కేసులు పెట్టేస్తున్నాడు ఆయన. కానీ అలాంటి అధికారులకు స్వేచ్ఛ ఇస్తే
ప్రభుత్వానికే డోకా, Hmm. ప్రభుత్వానికే డేంజర్, అది మనకేం కాదు. Hmm. మీలాంటి ఆఫీసర్లు వస్తుంటారు పోతుంటారు చాలామంది, నేను ఎంతోమంది ఇంతమందిని చూశాను. అలాంటి ఆఫీసర్లకు నేను భయపడటం కాదు. వాడు తూ అంటే నేను తూతా అంటాను నేను అని. అందుకనే అలాంటి ఆఫీసర్ లెక్క కూడా చేయను నేనైతే. కాకపోతే ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలా అలాంటి వాడు ఉండాలా లేదా అని ఆలోచించుకోవాలి. అండ్ మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి సొంత పార్టీ నిర్ణయాలనే వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చూడండి, అధికారంలో ఉంటామా లేదా అనేది క్రైటీరియా కాదు. ప్రజల మధ్యలో ఎంత ఉన్నామో, ప్రజలతో ఎంత సంబంధాలు ఉన్నాయి, ప్రజలతో ఎంత మన గౌరవం దొరుకుతుంది, ప్రజలు మన మీద ఎంత విశ్వసిస్తున్నారు, హైదరాబాద్ ప్రజలకు మనం ఎంత అండగా ఉన్నాం అనేది మాకు ఇంపార్టెన్స్. అంటే ఈ విషయంలో సీఎం మిమ్మల్ని మందలించారు అనేది నిజమా? సీఎం మందలించుడు కాదు, దాని గురించి టాపిక్ కూడా ఎత్తలేదు. ఏదో మీడియాలో రాసుకుంటూ నాకేం చేసేది, కానీ మందలిస్తే నేను కూడా చెప్పేవాడిని. Hmm. మందలించడానికి కారణం ఏంటో అడుగుతుంటే, ఎందుకంటే హైదరాబాద్ ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా మనం రోడ్డు మీద తోయొద్దు. అసలు ఓటు బ్యాంక్ అదే మనకు, వాళ్ళే కదా మనకు కాపాడుకుంటోళ్ళు. హైదరాబాద్లో మనకు ఒక్క సీట్ గెలవలేదు. ఎందుకు గెలవలేదు? నమ్మకం లేదు. Hmm. ఇప్పుడన్నా నమ్మకాన్ని మనం ఇది చేసుకోవాలి, ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళతో ఎంఫసైజ్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ఇంకా ఇలా దీనివల్ల ఇంకా డేంజర్ కదా, ప్రభుత్వానికి ఇంకా డేంజర్ కదా. Hmm. ప్రభుత్వానికి ఓటు బ్యాంక్ ఇదే కాబట్టి మనం వీళ్ళని కాపాడుకునే బాధ్యత మనకుంది. అండ్ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చర్చ సందర్భంలో అసెంబ్లీలో మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అది కొంచెం ఆవేశపరంగా వచ్చింది కాబట్టి నేను ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఎన్నో సందర్భాల్లో చాలా గొడవలు అయినాయి. అప్పుడు మేము అప్పుడు కూడా అధికారంలో లేం కదా, అధికారంలో చాలాసార్లు అయినాయి, కానీ ఇది ఆవేశంగా వచ్చింది. దానికి సంబంధించి నేను పర్సనల్గా కూడా నా యొక్క విచారం వ్యక్తం చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు, నేను ఇంత సీనియర్ నాయకుడు ఉండి కూడా అలా మాట్లాడడానికి నేనే విచారం వ్యక్తం చేయడం జరిగింది. అండ్ నేను కేటీఆర్ గారికి పర్సనల్గా సారీ కూడా చెప్పడం జరిగింది. అండ్ దానం నాగేందర్ అధికారం లేకుండా ఉండలేరు అనేది, అంటే ఇప్పుడు 2004 నుంచి కూడా అధికార పార్టీలోకి మీరు జంప్ నేను అవుతున్నారనే నేను విమర్శలు. చెప్పేదేనండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకేం అధికారం లేదు, ఇప్పుడేం అధికారం కావాలని నేను అడగను కూడా. ఎప్పుడన్నా కానీ అధికారం అనేది ముఖ్యం కాదు. మనకు ఎంత వాల్యూ ఉంది హైదరాబాద్ సిటీలో అనేది ముఖ్యం. మన పేరుతో పనులు జరుగుతాయి, మనకు అధికారం అవసరమా? దానం నాగేందర్ బ్రాండే ఒకటి, ఆ బ్రాండ్తో పనులు జరుగుతాయి. అంతేగాని అధికారం ఉంటేనే పనులు చేస్తానని కాదు. న్యాయపరంగా ఉన్న పని ఏది ఉన్నా కూడా నేను ధైర్యంగా చేయించుకోగలుగుతా. అధికారం ఉన్నా లేకపోయినా, ఆఫీసర్ ఎవడున్నా లేకపోయినా, ఆ పని న్యాయంగా ఉంటే, చేయకపోతే ఎందుకు చేయలేదని గల్లా పట్టుకొని అడిగే సత్తా నాకుంది. అండ్ మీరు వైఎస్ పాలన చూశారు, కేసీఆర్ని చూశారు, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్. సో ఈ ముగ్గురి పాలన గురించి మీరేం చెప్తారు? చూడండి, మనకు నా దృష్టిలో మాత్రము వైఎస్ఆర్ మాత్రము జీవితాంతం తెలంగాణ కాదు ఉమ్మడి రాష్ట్ర ప్రజల జీవితాంతం వాళ్ళ మా హృదయంలో ఉండిపోతాడు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ, ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ జీవితాంతం ఉంటాడు. రెండో విషయంలో కేసీఆర్ గారు నా దృష్టిలో ఆయన కూడా గొప్ప నాయకుడు, చాలా గొప్ప నాయకుడు. కాకపోతే ఏంటంటే ఆయన దగ్గర కొంతమంది వల్ల ఆయనకు చెడ్డ పేరు వచ్చింది తప్ప, వ్యక్తిగతంగా ఆయన చాలా ఆగ్రహంగా మాట్లాడవచ్చు, కానీ ఆయన సున్నితమైనటువంటి మనసు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు బోలా శంకరులు అంటాడు నిజంగా కేసీఆర్. ఇక ఆయన చుట్టూన్నోళ్ళు అంతే, ఇక ఇప్పుడే కానీ వ్యవస్థ ఎప్పుడు ఖరాబ్ అవుతుంది. చుట్టూన్నోళ్ళు ఎవరిని రానియకుండా, ఎవరిని కలవకుండా, ముఖ్యమంత్రి వచ్చే అనే వ్యక్తికి కలవాలి, ఎమ్మెల్యేలు కలవాలి, ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలి, ప్రజలకు అవకాశం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రోజు 8:30కు ఆయన ప్రేయర్ అయిన తర్వాత ఆయన బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదకి వెళ్ళేవాడిని. సార్ జనాలు వచ్చారు అంటుండే. ఇద్దరం కలిసి సుమారు డైలీ ఒక 2,000 మందిని లైన్గా కలిసేవాళ్ళము. కలిసినట్టు ఏదో మామూలుగా కలిసాము పోయామని కాదు, వాళ్ళ సమస్యలు అన్నీ కూడా అక్కడ ఉండేటువంటి ఓఎస్డి గారికి ఇచ్చి ఆ సమస్య పరిష్కారం అయిందని మళ్ళీ వాళ్ళకు రిపోర్ట్ చేసేవాళ్ళం. అంటే ఆ సార్ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి వాళ్ళకి మెసేజ్ పోయేది, మీరు ఈ సమస్య ఇచ్చారు, ఇగో ఈ సమస్య పరిష్కారం అయింది, లేకుంటే ఇబ్బంది ఉంటే ఇది ఇబ్బంది ఉంది, దీనికి కావాల్సినటువంటి ఇదేందో చూసుకోండి అని చెప్తారు. అలాగా పనులు జరిగాయి. అది కాకపోతే అప్పుడు ఎవరిని కూడా కలవనీయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు డైలీ ఏదో సమయం ప్రజలకు కేటాయించాలి. ఎందుకంటే ప్రజలు అందరితో పోయి చెప్పుకునే బాధలు ఉంటాయి, అందరు చెప్పుకోలేరు. ముఖ్యమంత్రి గారికే చెప్తే మా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. రైతులు అనుకోండి, కర్షకులు అనుకోండి, మళ్ళీ లేకుంటే కార్మికులు అనుకోండి, లేకపోతే రోజు కూలీ చేసుకునేవాడు అనుకోండి, లేకుంటే ఉద్యోగం నిరుద్యోగులు అనుకోండి, డాక్టర్ల సమస్య అనుకోండి, వేరే అనుకోండి,
పేషెంట్లు అనుకోండి, లేకుంటే ఎవరైనా ఓవర్సీస్ పిల్లల్ని చదివించాలంటే అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు రాజశేఖర రెడ్డి సో గారి ఇప్పుడు రేవంత్ పాలన అలా గురించి అలాగా నేను ఎవరైనా అది ప్రజలని ఎమ్మెల్యేలని కంటిన్యూగా కంపల్సరీగా డైలీ ఏదో ఒక సమయం రాజశేఖర రెడ్డి గారి సిస్టమ్ ఎట్లుందంటే పొద్దున 8:30కి వెళ్ళిన తర్వాత 10:15 వరకు 10:15 10:20 వరకు అందరినీ కలిసిన తర్వాత ఒక 10-20 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళతో కలిసేవాడు. తర్వాత మధ్యాహ్నం ఆఫీస్లో అంతా రివ్యూ అయిపోయిన తర్వాత 2 o'clock నుంచి 4 వరకు ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఓన్లీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ సెక్రటరియట్లో అందరితో కలిసేవాడు 2 to 4 నుంచి మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టుకొని 6 o'clock ఇంటికి వచ్చేవాడు. క్యాంప్ ఆఫీస్కి వచ్చి 6 నుంచి మళ్ళీ 8 వరకు ఏదన్నా ఉంటే ఫైల్స్ గీల్స్ అన్నీ క్లియర్ చేసి 8:45కు ఇంట్లోకి వెళ్ళేవాడు డైలీ సార్. అది సిస్టమ్ అది అలాగా వచ్చింది. విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే కలిసేవాడు, చెన్నారెడ్డి గారు అలాగే కలిసేవారు, అందరు అలాగే కలిసేవారు. ఇద్దరు గురించి చెప్పారు, కేసీఆర్ గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి. రేవంత్ గారి గురించి ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడే కదా వచ్చింది కాబట్టి మెల్లమెల్లగా ఆయన కూడా కలుస్తున్నాడు అందరితోని. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి తెలంగాణలో మామూలు సమస్యలు లేవు. అవన్నీ సమస్యలు పరిష్కరించాలంటే మనము ఇలాగ సమయాన్ని వృధా చేసుకుంటే ఆ సమస్యల మీద దృష్టి పెట్టలేమన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉందేమో అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించి బడ్జెట్ లోటు ఉన్న సమస్య ఉంది, లేకపోతే చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా మనము కేవలం ప్రజలతో కలిసేస్తే పనులు ఈ పని కాదు ఆ పని కాదు 2 పనులు కాకుండా మరి చెడ్డ పేరు వస్తే ప్రమాదం ఉందని ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉందని నేను భావిస్తాను. అండ్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలని పురుగుల్లా చూసేవారని అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఎలా చూస్తున్నారు? అప్పటిది చెప్పమంటే చెప్తా కానీ ఇప్పుడు చెప్పండి ఎట్లా చెప్తా? ఇప్పటిదైతే మనము చూస్తూనే ఉన్నారు కదా మీరే. కాబట్టి ఫేస్ చేసేది మీరు కాబట్టి ఆ ఇంపార్టెన్స్ మీకు ఎట్లుంది పార్టీలో ఏంటి అనేది మీకు తెలుసు. చూడండి, నేను ఒక సీనియర్ లీడర్ని. నేను ఆఫీసర్లు చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి నాకు లేదు. అవసరం ఉంటే నేను లిఖితపూర్వకంగా పంపిస్తాను. నేను పర్సనల్గా పోవాలి అని పోతే తప్ప ఇది పని కాదు, అది ప్రజా సమస్య తీవ్రంగా ఏం లేదు సార్, మీ సీనియారిటీకి తగ్గ ప్రాధాన్యత ఇస్తున్నారా పార్టీలో అనేది? ఇయ్యనప్పుడు నేనే చెప్తా కదా, ఇయ్యనప్పుడు నేనే చెప్తా. సో పార్టీ మారితే మంత్రి పదవి దక్కుతుంది అనుకుంటే ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందడాన్ని ఎట్లా చూస్తారు? అందుకే ఇప్పుడు పార్టీ మారి మంత్రి కావాలనుకుంటే ఎంపీకి ఎందుకు పోటీ చేస్తుంటే నేను పార్లమెంట్కి పోవాలని ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. నాకు అవకాశం రాలేదు, వచ్చింది అని నేను భావించాను. కానీ దాని ఫైట్ కొంచెం తీవ్రంగా పెంచుంటే బాగుండేది. చివరి మూమెంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓడిపోయాను. 39-40 వేల ఓట్లు పెద్ద పార్లమెంట్లో లెక్కలకు రాదు. కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా దెబ్బతిన్నాము. ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. సో నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నారా? మొన్న ముఖ్యమంత్రి గారు ఒక 35 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రిలీజ్ చేసామని చెప్పారు. అది ప్లానింగ్లో ఆగింది. ఎందుకు ఆగిందో తెలియదు. ఇక ముఖ్యమంత్రి గారు బిజీ ఉండడం వల్ల నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదు. అది తీసుకెళ్ళి అది కూడా క్లియర్ చేస్తాను. సో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో దానం నాగేందర్ పూర్తిగా కలిసిపోయినట్టేనా? నేను కలిసేది వాళ్ళు నాతో కలవాలి. నేనే సీనియరు, నాకంటే జూనియర్సే ఉన్నారు. అందరూ మీతో వాళ్ళందరూ కలిసిపోయారు, అందరు కలిసే ఉన్నారు, మాట్లాడుతున్నారు. పాత వాళ్ళు వచ్చి కలిశారు, కొత్త వాళ్ళతో ఇప్పుడు ప్రచారాలు ఇప్పుడే అవుతున్నాయి. సో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? అది ప్రభుత్వ తప్పిదమే అంటారా? ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ ఇష్యూలో మనం మాట్లాడకూడదు, కానీ ఇప్పుడు మొదటి రోజు జరిగిన సంఘటన వల్ల అల్లు అర్జున్ ఒక్కొన్నే టార్గెట్ చేసింది అనేది అందరూ అనుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆ జరిగిన సంఘటన అప్పుడు జరిగిన తర్వాత ఇక్కడ చనిపోయిందని తెలిసిన తర్వాత ఆయన వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, పోలీసు మాకు చెప్పలేదు అన్నారు. పోలీసు వాళ్ళు ఏమో మేము చెప్పినామని చెప్పి రికార్డ్ పూర్వకంగా చూపించారు జరిగిన సంఘటనని. కాబట్టి అది అయిపోయిన సంఘటన కాబట్టి ఇప్పుడు కోర్టులో పరిధిలో ఉంది కాబట్టి నిన్న కూడా వాళ్ళ కుటుంబాన్ని ఏదో పరామర్శించినట్టుగా నేను చూశాను రాత్రి. అది మంచిదే. ఒక ఈ మానవత్వాన్ని మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కుటుంబానికి నష్టం జరిగితే ఆ కుటుంబాన్ని కాపాడేటువంటి బాధ్యత సినిమా రంగానికే కాదు ప్రభుత్వానికి కూడా ఉంది. సినిమా రంగంలో వాళ్ళు చేసే యాక్టింగ్ వల్ల వాళ్ళ సినిమా చూడడం పోయిన వల్ల నష్టం జరిగిండొచ్చు. నిన్న మనం చూసిన గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారి యొక్క మరి ఫ్రీ రిలీజ్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఒక యాక్సిడెంట్లో చనిపోయారంటే ఎంబడే రామచంద్ర గారు స్పందించి వాళ్ళకి డబ్బులు పంపించడం, వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. కారణం అనుకోవచ్చు ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వడానికి. ఇమ్మీడియట్ గా అంటే ఎవరికైనా అలా రెస్పాండ్ కావాలి. ఎవరి వల్ల ఏదైనా నష్టం జరిగితే అది ఆయన వల్ల జరిగింది అని మనం భావించినప్పుడు ఆ నష్టం మన వల్ల జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చేటువంటి
మరి భావన ఉండాలి అందరికీ, అది మానవత్వం అనిపించుకుంటుంది. కానీ లేదు ఎవడు పోతే ఏంది మనకు అనుకుంటే మరి అది మూర్ఖత్వం అవుతుంది. సో మీరు ఒక చాలా సీనియర్ లీడర్. సో సిటీలో పార్టీ పటిష్టత కోసం అధిష్టానం మిమ్మల్ని కూడా ఏమైనా సంప్రదిస్తుందా? సంప్రదిస్తుందనే అనుకుంటున్నా. ఇప్పటివరకు సంప్రదించాలి, ఇప్పటిదాకా నేను సంప్రదించలేదు. సంప్రదించాలని అనుకుంటున్నా. ఎందుకంటే సిటీలో చాలా వ్యాక్యూమ్ ఉంది. హైదరాబాద్ సిటీలో ఇంకా మనం హైదరాబాద్ సిటీలో క్యాడర్ని కానీ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ముఖ్యమంత్రి గారు పనులు చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ కార్యకర్తల్లో ఆ స్పందన ఇక్కడ కనిపించడం లేదు, ఆ ఉత్సాహం కనబడటం లేదు. కార్యకర్తలకు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన క్షేత్రస్థాయిలో మనము కొంచెము దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అది మెల్లిగా ముఖ్యమంత్రి గారు పెడతారేమో, పిసిసి అధ్యక్షులుగా పెడతారేమో నేను భావిస్తాను. సో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ హైడ్రా కావచ్చు, మరేం కావచ్చు, రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేటువంటి దీన్ని మీరు రియల్ ఎస్టేట్ ఏం సమర్థిస్తారా? పడిపోలేదు, ఆగింది, స్తంభింపబడ్డది. కానీ ఒక్కసారి భూమి వస్తుంది తప్పకుండా. హైదరాబాద్ ఎప్పుడు కూడా పడిపోదు. హైదరాబాద్కు తప్పకుండా ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఒక్కసారి ఆ భూమి వస్తుంది. ఎందుకంటే కంపేరింగ్ టు వేరే సిటీస్, నువ్వు బెంగళూరు అనుకోండి, మహారాష్ట్ర, ముంబై అనుకోండి, అవన్నీ ప్రాంతాల కంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్లో చాలా చీప్గా ఉంటుంది. పని ఎవడన్నా బతికేయచ్చు వచ్చి వచ్చి. ఇంతకుముందు అనుకునే వాళ్ళం బాంబే పోతే బతికేయచ్చురా భయ్, ఏదన్నా చేసుకొని బతకొచ్చు అనుకుంటాం. ఏదో ఒక చిన్న పని 10 పనులు చేసుకుంటే అప్పుడు డబ్బులు సంపాదించుకోరు. అట్లా హైదరాబాద్ కూడా ఈరోజు అట్లా బ్రాండ్ ఉంది. తప్పకుండా హైదరాబాద్కు అందరి దృష్టి హైదరాబాద్లో ఉంది. మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీస్ ఈరోజు కూడా ఎక్కడో పేపర్లు చూసి సత్యానాదేళ్ల గారు సుమారు 25,000 కోట్ల రూపాయలు ఇండియాలో పెడుతుందని చెప్పారు. తప్పకుండా అందులో 25,000 ఒక 4-5 వేలు అయితే హైదరాబాదు తెలంగాణోడు కాబట్టి పెడతాడని నేను భావిస్తాను. సో ఫైనల్గా మీరు పార్టీ మారినప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఏం చేశారు? నేను అభివృద్ధి మీదే దృష్టి పెట్టాను. కానీ కార్యకర్తలు చాలామంది ఆశలో ఉన్నారు, డైరెక్టర్స్ వేస్తారేమో అని, అది వేస్తారని, లేకపోతే డిపార్ట్మెంట్లలో ఎక్కడ చిన్న చిన్న పోస్టులు వస్తాయని ఆశలో ఉన్నారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా చర్చించినప్పుడు కార్యకర్తలు ఎవరైతే ముందటి నుంచి కష్టపడి పార్టీ జెండా మోస్తున్నారో, నేను కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి చెప్పాను, పాతగా ఎప్పటి నుంచి అయితే కాంగ్రెస్నే పట్టుకొని ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్తాను సరైన సమయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, గుడ్ డే.